కాకినాడ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదన్నారు. 3 పడవల్ని పంపి ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. లక్షల మందిని చంపేద్దామని ప్లాన్ చేశారన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన డేటాను హైడ్రా విడుదల చేసింది. జూన్ 27 నుంచి ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 ఆక్రమణలు తొలగించామని, 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు రంగనాథ్. 6 గ్యారంటీల నుంచి డైవర్ట్ చేయడానికే హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. చట్టబద్ధత లేని హైడ్రాతో ఎవరిని భయపెడుతున్నారని ప్రశ్నించారు. చిత్తశుద్ధుంటే హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుకు మంత్రి దామోదర్ కౌంటర్ ఇచ్చారు. జీవోలిచ్చి చేతులు దులుపుకుంటే కాలేజీలు రావన్న మంత్రి తమ ప్రభుత్వ కృషి వల్లే వచ్చాయన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు అబద్ధాలు అసత్యాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. రేపు ఉదయం ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్తామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ కండువా కప్పి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. అరకెపూడి గాంధీ పార్టీ మారలేదని చెబుతున్నారని, రేపు ఆయన్ను తెలంగాణ భవన్ కి తీసుకొస్తామన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు వినేష్ ఫోగాట్. రెస్లింగ్ లో తనను ఆదరించినట్లే రాజకీయాల్లో కూడా ప్రజలు ఆదరిస్తారన్నారు వినేష్. కశ్మీర్ యువతకు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడం పచ్చి అబద్ధమన్నారు ఖర్గే. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వాళ్లు ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.